హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడడానికి డిసైడ్ అయ్యానండి. అంటే ఈ వరదల్లో, అంటే విజయవాడ వరదల్లో ఇంచుమించుగా సుమారు ప్రస్తుతానికి 47 మంది చనిపోయారండి. 47 మంది చావులకి కారణం ఎవరు? ఒక్కో మీడియా ఒక రకంగా చెప్తుంది. ఒక్కో మీడియా అయితే కనుక, ఎల్లో మీడియా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ 47 మంది చావులకి కారణం అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఈ 47 మంది చావులకి కారణం అంటున్నారు. కొన్ని మీడియాలు అయితే కనుక కాదు 100% చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం వల్లే ఈ 47 మంది చనిపోయారన్నారు. ఎవరు అసలు తప్పు చేసింది ఎవరు? ఈ 47 మందే కాదు, ఇంకా ఆచూకీ దొరకడం చాలా మంది ఉన్నారు. వీళ్ళ చావులకి కారణం ఎవరు? ఏ ప్రభుత్వం కారణం? గత ప్రభుత్వమా? ఈ ప్రభుత్వమా? ఈ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం చేసిన తప్పేంటి నేను వివరించాలనుకుంటున్నాను. కాబట్టి ఓపిక చేసుకుని వీడియో ఎండ్ వరకు చూడండి. మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే బాధ్యతగా మీరు ఈ విషయాన్ని చాలా మందికి చేరవేయాలి. కాబట్టి బాధ్యతగా అయితే కానీ కామెంట్ చేయండి మీ బాధ్యత ప్రకారంగా. మర్చిపోద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఈ 47 మంది చావులకు కారణం ఏంటో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదవడానికి అవకాశం ఇవ్వండి. చూద్దాం. ఏదైతే విజయవాడలో వరదల మూలంగా 47 మంది చనిపోయారు, ఆ 47 మంది చావులకి కారణం ఎవరో చెప్తాను. ఏంటంటే అత్యధికంగా అక్కడ చనిపోయింది ఎక్కువ మందిలో, 47 మందిలో ఎక్కువ మంది చనిపోయింది ఆకలితోటి. ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట. ఎందుకంటే ఎక్కువగా చనిపోయింది ఆకలికి తట్టుకోలేక చనిపోయారు చాలామంది. కాబట్టి కొంతమంది వరదలో మునిగి చనిపోయారు. వరదలో మునిగి చనిపోయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నా, ఆకలితో మునిగి చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటి కోసం ప్రధాన కారణం ఏంట్రా అంటే కనుక ఏతావాత తేలుతుంది ఏంటంటే, బాబు గారి ఇంటి నుండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద ఆయన ఇల్లు ఉందో, ఆయన ఇల్లును కాపాడుకోవడానికి బుడమలేరులోని వరదను మళ్లించారు. ఆ బుడమలేరు వరద మళ్లించడం వల్ల బాబు గారి ఇల్లు కాపాడుకోవడం కోసం విజయవాడకి ముంపు ఎక్కువయ్యింది. ఆ ముంపులో, ఆ వరదల్లో చాలా మంది చనిపోయారు అని అయితే కనుక ఒక ఆరోపణ వినపడుతుంది. అది వాస్తవమా, వాస్తవం కాదా, లేదా ప్రతిపక్షం అధికార పక్షం మీద జరుగుతున్న బురద జల్లుతుందా అనేది తర్వాత చూద్దాం. కొంతమంది మాట్లాడే మాటలైతే కనుక మీ దృష్టి తీసుకొస్తున్నా. కొన్ని ప్రధాన పత్రికలు ఏంటి, కొన్ని ప్రధాన ఛానళ్ళు ఏంటి మాట్లాడుతున్న మాట, బాబు గారి ఇంటికి కాపాడుకోవడం కోసం, కరకట్ట మీద ఉన్న తన బంగ్లాని కాపాడుకోవడం కోసం బుడమలేరు నుంచి వస్తున్న వరదని మళ్లించారు. అందువల్ల వరద తీవ్రత ఎక్కువైంది, అందుకే బీభత్సంగా మునిగిపోయింది విజయవాడ అని కొంతమంది చెప్తున్నారు. ఇంకా కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి. ఆ కారణాలు 1 by 1 చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవడానికే బుడమలేరు వరద మళ్లింపు. తర్వాత ప్రజలకు సమాచారం ఇవ్వకుండా వెలగలేరు రెగ్యులేటర్ లాకులన్నీ ఎత్తివేశారు. ఎందుకు ఎత్తారు? అసలు ప్రజలకు సమాచారం ఇవ్వాలిగా. అయ్యో మేము ఇలాగ వెలగలేరు రెగ్యులేటర్ లాకులన్నీ ఎత్తేస్తాం, లాకులన్నీ ఎత్తేస్తే ఒకేసారి ఫ్లోటింగ్ వస్తుంది, ఆ ఫ్లోటింగ్కి విజయవాడ మొత్తం మునిగిపోతుంది, కాబట్టి బుడమలేరు ఆటోమేటిక్గా ఉధృతి ఎక్కువ అవుతుంది అని చెప్పాలి కదా ప్రజలకి. ఇంటిమేషన్స్ పాస్ చేయాలి కదా. కాబట్టి ఏమైపోయాయి ఈ విభాగాలన్నీ, ప్రభుత్వ విభాగాలన్నీ ఏమైపోయాయి? వాటికి తెలియదా వర్షం ఎక్కువ వస్తుందని, వర్షపాతం అత్యధికంగా వస్తుందని, వర్షం కురుస్తుందని, వాయుగుండం ఉందని, తుఫాను మారుతుందని, ఇలాగ వాళ్ళకి విభాగాలకు తెలియదా? ప్రభుత్వానికి తెలియజేయలేదా? సీఎం ఆఫీస్కి తెలియజేయలేదా? ఎందుకని ఇలా జరిగింది అని కొంతమంది నిలదీస్తున్నారు. వాళ్ళ ప్రశ్నలకి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు ఎవరిస్తారు అంటే అది ఇంకా ఉన్నాయండి. ఎప్పుడైతే ప్రజలకు సమాచారం ఇవ్వకుండా వెలగలేరు రెగ్యులేటర్ లాకులన్నీ ఎత్తివేశారో, దాంతో విజయవాడను ముంచెత్తిన 60,000 క్యూసెక్కులు పైగా వరద. దీనికి కారణం ఏంటి? ఆ లాకులు ఎత్తడం కాదా? బుడమలేరు లాకులు ఎత్తారని జగన్మోహన్ రెడ్డి గారిని వైరల్ చేసి సెటైర్లు వేసినటువంటి చాలా మంది జనాలకి ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా. ఏంటంటే ఆయన అన్నారని కాదు, వాస్తవాన్ని అంటే కప్పిపుచ్చాలి, వాస్తవాన్ని తొక్కేయాలని సెటైర్లు వేస్తున్నారని చెప్పేసి నా ఆక్రోశం, ఆవేశం. ఏంటంటే ప్రజలకు సమాచారం ఇవ్వకుండా వెలగలేరు రెగ్యులేటర్ లాకులన్నీ అది ఎత్తడం తప్ప కదా? ఆ లాకుల గురించే కదా సార్ మాట్లాడింది. బుడమలేరు లాకులు ఎత్తారన్నా బుడమలేరుకి ఎక్కడ ఉంది? బ్రిడ్జ్ గురించి వారు మాట్లాడారు. అసలు ఒకటి మాట్లాడితే నిజం మాట్లాడతా, నిజం తొక్కేయడానికి అది అబద్ధం అని 100 సార్లు అంటే ఆటోమేటిక్గా అబద్ధం అవుతుంది ఇక్కడ. కాబట్టి దాంతో విజయవాడను ముంచెత్తిన 60,000 క్యూసెక్కుల వరద, దానికి అది కదా కారణం. అందుకే కదా ఈ వరద అంటాను. తర్వాత బెజవాడకు బుడమేరు ముప్పు లేకుండా 2008లో వైఎస్ బృహత్ ప్రణాళిక, అది ఆల్రెడీ రికార్డులో ఉంది, చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ప్రణాళికని అమలు చేయడానికి ఆటంకం పెట్టింది ఎవరు? 2008లో ప్రణాళిక డిసైడ్ అయింది, ఒక నివేదిక కూడా ఇచ్చారు. మరి ఎందుకని దాన్ని ఆఫ్ చేశారు?
ఎందుకని కంటిన్యూ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది తర్వాత అప్పుడు కూడా బుడమలేరు గురించి ప్రస్తావన లేదే. ఇప్పుడు బుడమలేరుని మేము మొత్తం పరిశీలించామన్నారు పవన్ కళ్యాణ్ గారు. మొత్తం తిరిగాను నేను, బుడమలేరు అంతా నేను పర్యటించిన తర్వాత నేను కొన్ని చూశాను. అవి చూసిన తర్వాత వాటిని నేను నెరవేరుస్తాను, ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తాను. ఇది గత ప్రభుత్వం తాలూకా తప్పారన్నారు కానీ వాస్తవాలు చెప్పట్లేదు ప్రజలకి. తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచేందుకు 2008 ఆగస్టులో వైఎస్ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా? ఇచ్చిన మాట వాస్తవమా కాదా? కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని ఆపింది ఎవరు? కొనసాగించకుండా చేసింది ఎవరు? కంటిన్యూ చేస్తే ఎలా ఉండును? ఈ రోజు ఈ ముప్పు ఉండకపోరు కదా. ఎప్పుడైతే 2008లో ఈ డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచితే సరిపోదు కదా. చాలామంది ప్రజలు, కొంతమంది నిపుణులు మాట్లాడుతున్న మాటలు ఇవి. తర్వాత ఈ ఛానల్ ఆధునికీకరణకు, ఏదైతే డైవర్షన్ ఛానల్ ఉందో ఈ ఛానల్ ఆధునికీకరణకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ తొలగించాలి. అలా తొలగించడం ఇష్టం లేక, అంటే ఆయనకి లబ్ధి చేకూర్చడానికి, ఏది డైవర్షన్ ఛానల్ ఆధునికీకరణకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ తొలగించాల్సి వస్తుంది. కాబట్టి అది తొలగించకుండా రాధాకృష్ణ గారికి లబ్ధి చేకూర్చడానికి ఆధునికీకరణ పనులు చేపట్టాలని గత టీడీపీ సర్కారు అన్నదా లేదా? ఈ పనుల కోసం 2021 జనవరి 6న ఎన్ఓసిని రద్దు చేసిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం. కాబట్టి ఆ ఉత్తర్వులపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న రాధాకృష్ణ. అదే విషయం. కాబట్టి ఇలాగే కొన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని వాస్తవాల్ని బయట ప్రజలకు తెలియకుండా తొక్కేశారన్న మాట వాస్తవమా కాదా? కాబట్టి ఎవరిది ఈ తప్పు అంటే కనుక తర్వాత ఓకే, వరద వచ్చింది, ఇది ప్రకృతి విపత్తు, మ్యాన్ డిజాస్టర్ కాదు, ఇది ఖచ్చితంగా ప్రకృతి విపత్తే అని మీరు అన్నట్టుగా, అదే నాగబాబు గారు ట్వీట్ చేసినట్టుగా మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదు, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదు, ఇది ప్రకృతి విపత్తు అని కొంతమంది మాట్లాడుతున్న మాటలు అలా అనుకున్నా సరే ఓకే, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అయితే కాదు. కానీ ఆకలితో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎలా చనిపోయినట్టు? అది మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదా? ఆకలితో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎలా చనిపోయినట్టు నా తెలియగడుతాను. కాబట్టి ఆకలితో చనిపోయారంటే వాళ్ళకి ఆకలి తీర్చలేకపోయిందని అర్థం ప్రభుత్వం. కాబట్టి అత్యవసరమైనటువంటి సమస్యల్లోనే, అత్యవసరమైన ప్రమాదాల్లోనే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించే నిఘా విభాగాలు ఏమయ్యాయి? కనీసం ఆకలి తీర్చలేక ఆకలితో చచ్చిపోయారు చాలా మంది అనేది కనుక మాట్లాడుకున్నాం. కాబట్టి వాళ్ళు మ్యాన్ మేడ్ డిజాస్టర్లోకి వస్తారా రారా? మీకు అర్థమవుతుంది అనుకుంటాను. కాబట్టి ఇలాగా ఎవరో ఒకరి మీద, వైసీపీ మీదేమో టీడీపీ ప్రభుత్వం, టీడీపీ మీదేమో వైసీపీ ప్రభుత్వం, ఇలా నెపాలు నెట్టుకునే పనే చేశారే తప్ప వాస్తవంగా ప్రజల్ని కాపాడే పని అయితే కనుక చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఎంతైతే విపత్తు ఉందో అంత విపత్తుకు తగ్గటువంటి అంచనాలు వేయలేకపోవడం ఫస్ట్ చేసిన తప్పు. మీ అంచనాలు సరిపోకపోవడం, లైట్గా తీసుకోవడం మరింత చేసిన తప్పు. కాబట్టి అందువల్ల చాలా ఎక్కువ మంది అయితే చనిపోవడానికి అవకాశమైంది, అంతేకాదు ఎక్కువ ఆస్తి నష్టం జరగడానికి అవకాశమైంది. కాబట్టి ఇక మీద కూడా వరదలు ఉన్నాయంట, వర్షాలు ఉన్నాయంట. కాబట్టి ఇక మీదటైనా సరే అంతే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి శాయశక్తిలా ప్రయత్నించాలని నా అభ్యర్థన, నా విజ్ఞాపన. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా 47 మంది చావులకి కారణం ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నా, విజ్ఞతగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. మర్చిపోద్దు, మీ బాధ్యతగా లైక్ చేయండి ఈ వీడియోని. చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.